15 లక్షల ఆన్ రోడ్ ప్రైస్తో ఈవీ కార్ కొనాలని ప్లాన్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో మన ఫాలోవర్స్ కూడా చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారనమాట, మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఒక ఈవీ కార్ అయితే సజెస్ట్ చేయమని చెప్పి. సో జనరల్గా మనకి బడ్జెట్ అనగానే దాంట్లో మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకి బ్యాటరీ అండ్ రేంజ్లో ఎక్కువ కాంప్రమైజ్ అయితే అవ్వాలి. సో 20 లక్షల బడ్జెట్ పెట్టింది మనకి మంచి రేంజ్ అయితే రావట్లేదు అనమాట. బట్ ఈ రెండు కార్లు కొంచెం దాన్ని అయితే సాటిస్ఫై చేస్తాయి, ఎక్కువ సాటిస్ఫై చేస్తాయని చెప్పను, కానీ ప్రజెంట్ అయితే ఉన్న మార్కెట్లో ఈ రెండు కార్లు బెటర్ అని చెప్పాలి. అది కూడా సబ్ కాంపాటేటివ్ సెగ్మెంట్లో ఈ రెండు కార్లు మనకి వేరే ఆప్షన్ అయితే లేదు. ఐ మీన్ కార్ లుక్స్ వైజ్ కానీ, దాని తర్వాత సైజ్ వైజ్ కానీ, కంఫర్ట్ వైజ్ కానీ రెండు కార్లు మంచిగా ఉంటాయి అనమాట. సో అందుకే ఈ రెండు కార్లు మాత్రమే కంపేర్ చేస్తాను. వేరే కార్లు కూడా ఉన్నాయి, బట్ ఈ సెగ్మెంట్ మారిపోతున్నాయి అండ్ బడ్జెట్ కూడా చాలా ఎక్కువైపోతుంది. సో ఈ బడ్జెట్లో ఈవీ కార్ కొనాలని ప్లాన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కువ సుత్తి అయితే కొట్టను, 1 by 1 కంపారిజన్ చేస్తాను. ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ మనం కంపేర్ చేయబోయేది ఎక్స్టీరియర్స్. సో ఎక్స్టీరియర్స్ అనేవి సబ్జెక్ట్ అని చెప్పి నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను. సో లుక్స్ అనేవి ఒక్కొక్క పర్సన్ బట్టి మారిపోతుంటాయి. మీకు సిరోస్ అనేది కంప్లీట్గా బాక్స్ షేప్లో వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి కొంచెం కర్వీ షేప్లో వస్తుంది. ప్లస్ ఏరోడైనమిక్స్ వైజ్ కూడా ఇది కొంచెం బెటర్గా ఉంటుంది మనకి నెక్సాన్ అనేది. సో అది కూడా ఏరోడైనమిక్స్ వైజ్ బెటర్గా ఉంటుందని నేను చెప్పను, బట్ ఎక్కువ బాక్స్ షేప్ అయితే ఉంటుంది అనమాట అది. సో మీరు చూసుకోవచ్చు, నేను అదే పైన మెన్షన్ చేశాను. నేను పోస్టర్ కూడా మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో ఫీచర్ వైజ్ అయితే మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ఎక్స్టీరియర్లో మనకి ఏం ఫీచర్లు వస్తాయని చెప్పి. సో హెడ్ ల్యాంప్స్ మనకి రెండిట్లో కూడా ఎల్ఈడి హెడ్ లైట్సే వస్తున్నాయి. దాని తర్వాత డిఆర్ఎల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, రెండు కూడా ఎల్ఈడి వస్తాయి మనకి. ఫాగ్ ల్యాంప్స్ మనకి దీంట్లో ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అవి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ నెక్సాన్లో మనకి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అయితే రావట్లేదు బేస్ వేరియంట్లో. డోర్ హ్యాండిల్స్ దీంట్లో వచ్చినప్పటికి మనకి సిరోస్లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. బట్ నెక్సాన్లో మనకి నార్మల్ కన్వెన్షనల్ ఉంటాయి కదా, ట్రెడిషనల్ పుల్ టైప్ డోర్ హ్యాండిల్స్ అవే వస్తున్నాయి. దాని తర్వాత వీల్ సైజ్ నెక్స్ట్ టైప్ రెండింటిలో కూడా మనకి 16 ఇంచ్ స్టీల్ వీల్సే ఆఫర్ చేస్తున్నారు. మనకి జస్ట్ కవర్స్ మాత్రం వస్తాయి అనమాట, అంటే ఐ మీన్ వీల్ కవర్స్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ ఛార్జింగ్ ఫ్లాప్. సో ఛార్జింగ్ పాయింట్ అనేది ఎక్కడ అవైలబుల్లో ఉంది, సో ఫ్రంట్ ఫెండర్కి అవైలబుల్ ఉంటుంది దీంట్లో అయితే మనకి సిరోస్లో. నెక్స్ట్ నెక్సాన్కి వచ్చినప్పటికే రేర్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి అవైలబుల్ ఉంటుంది, పెట్రోల్ కొట్టిస్తాం కదా అక్కడైతే అవైలబుల్లో ఉంటుంది. దాని తర్వాత రూఫ్ రైల్స్. సో దీంట్లో మనకి బ్లాక్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ప్రొవైడ్ చేశారు సిరోస్లో. వేరాజ్ మనకి నెక్సాన్లో జస్ట్ కన్వెన్షనల్ రూఫ్ రైల్స్ మాత్రం ప్రొవైడ్ చేశారు. ఇవి ఫంక్షనల్ కాదు, వీటిని ఎందుకు యూజ్ చేయలేము. జనరల్గా ఈవీ కార్లో మనం యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు రూఫ్ రైల్స్ అనేవి. సో జస్ట్ అవి స్టైలింగ్ పర్పసే ఉంటాయి. దాని తర్వాత ఇంటీరియర్స్ చెక్ చేద్దాం. సో ఇంటీరియర్స్లో నాకు ఎటువంటి డౌట్ అయితే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కియా అనేది ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇంటీరియర్స్ వైజ్ ఎక్కువ వాళ్ళు శ్రద్ధ అయితే చూపిస్తారు అనమాట. దానివల్ల ఇంటీరియర్స్ చాలా స్టైలిష్గా ఉంటాయి, యూత్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు వాళ్ళు. నెక్సాన్ కూడా బాగలేదని చెప్పను, బట్ కంపారిటివ్లీ నెక్సాన్ ఖచ్చితంగా ఇంటీరియర్స్ అనేవి సిరోస్లో బాగుంటాయి. సో మీకు ఇక్కడ ఫీచర్స్ చూసుకుందాం మనం. డాష్ బోర్డ్ లేఅవుట్ అనేది ట్రిపుల్ స్క్రీన్తో వస్తుంది మనకి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 3 స్క్రీన్లు అనమాట. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ మనకి ఏసీ కంట్రోల్స్, దాని తర్వాత ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ 3 స్క్రీన్లు వస్తాయి అన్నమాట మనకి. దీంట్లో మనకి సెంటర్లో దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెండు కూడా డిజిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్. దీంట్లో వచ్చేప్పటికే 12.3 ఇంచెస్. దాని తర్వాత నెక్సాన్ వచ్చేప్పటికే 10.25 ఇంచెస్. దాని తర్వాత డ్రైవర్స్ డిస్ప్లే, ఐ మీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనమాట. దీంట్లో వచ్చినప్పటికే సేమ్ 12.3 ఇంచెస్ సిరోస్లో. దీంట్లో వచ్చేసి 7 ఇంచ్ అనమాట ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. దాని తర్వాత చూడండి మీరు క్లైమేట్ కంట్రోల్ స్క్రీన్, ఐ మీన్ ఏసీ కంట్రోల్స్ అనమాట. ఏసీ కంట్రోల్స్ దీనికి సిరోస్లో డెడికేటెడ్గా ఒక 5 ఇంచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ నెక్సాన్లో మనకి తెలుసు కదా మీకు, ఆ టచ్ బటన్స్ ఉంటాయి కదా అవే ప్రొవైడ్ చేస్తున్నారు. క్యాబిన్ థీమ్, సో లోపల కలర్స్ అనేవి మీకు ఏవి ఫాలో అవుతున్నారని. సో సిరోస్ వచ్చేప్పటికే బ్లూ గ్రే ఫాలో అవుతున్నారు. దానివల్ల మీకు డస్ట్ కొంచెం తక్కువగా అట్రాక్ట్ చేస్తారు అనమాట. దాని తర్వాత నెక్సాన్ వచ్చినప్పటికే సింగిల్ టోన్ ఫ్యాబ్రిక్ డార్క్ గ్రే థీమ్ అయితే ఫాలో అవుతారు. దీంట్లో అసలు దుమ్ము అసలు అట్రాక్ట్ చేయదు అనమాట, మనకు చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. స్టీరింగ్ వచ్చినప్పటికీ దీంట్లో 2 స్పోక్ స్టీరింగ్, స్పోర్టీ స్టీరింగ్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకి 2 స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు నెక్సాన్లో. రెండు కూడా మనకి టిల్ట్ అడ్జస్ట్మెంట్లో వస్తాయి, టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే రాదనమాట. దాని తర్వాత కంఫర్ట్ అండ్ స్పేస్ చూద్దాం. సో కంఫర్ట్ అండ్ స్పేస్లో దీంట్లో కూడా మనకి కొంచెం సిరోస్కే కొంచెం ఎడ్జ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే దాని వీల్ బేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీని వీల్ బేస్ 2550 mm, నెక్సాన్ చూసినప్పటికే 2498 mm అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. దానివల్ల మీకు సిరోస్లో లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో సీటింగ్ కంఫర్ట్ కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బూట్ కెపాసిటీ. సిరోస్లో మనకి 465 లీటర్స్ బూట్ కెపాసిటీ అండ్ ఫ్రంట్ బానెట్ కింద కూడా 16 లీటర్స్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. వేరేజ్ నెక్సాన్లో 350 లీటర్స్ బూట్ స్పేస్ ఇస్తున్నారు, బట్ ఫ్రంట్ సైడ్ ఫ్రంక్ అయితే రావట్లేదు నెక్సాన్లో. రేర్ విండోస్కి మనకి దీంట్లో ఇవి సన్ షేడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు సిరోస్లో, బట్ నెక్సాన్లో ఆఫర్ చేయట్లేదు. ఎయిర్ కండిషనింగ్ ఇలా చెప్పా కదా, దీంట్లో ఫుల్లీ ఆటోమేటెడ్, దీంట్లో కూడా ఫుల్లీ ఆటోమేటెడ్. సో డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ రెండింటిలో కూడా మాన్యువల్ హైట్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎటువంటి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ అయితే రావట్లేదు.
నెక్స్ట్ పవర్ ట్రైన్. సో దీని గురించి మెయిన్గా మనం డిస్కస్ చేయాలి. సో ఈవీ కార్ అనగానే మనం మెయిన్గా దీని గురించి డిస్కస్ చేయాల్సింది. సో బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, ఏ టైప్ ఆఫ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు, ఇవి మెయిన్ కదా. సో దీంట్లో కియా సిరీస్లో మనకి ఇదే మేజర్ అడ్వాంటేజ్, మనకి 42 kWh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్సాన్ బేస్ వేరియంట్లో మాత్రం 30 kWh బ్యాటరీ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో బ్యాటరీ టైప్ వచ్చేటప్పటికే ఇందులో ఎన్ఎంసీ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు సిరీస్లో. నెక్సాన్లో మాత్రం ఎల్ఎఫ్ఈ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. సో వీటి గురించి ఆల్రెడీ క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. వీలైతే ఆ వీడియో ఒకసారి చూడండి ఈ బ్యాటరీ టైప్స్ గురించి. నెక్స్ట్ మోటార్ టైప్ వచ్చినప్పటికీ రెండింటిలో కూడా మనకి పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ప్రొవైడ్ చేస్తారు. సో దాని తర్వాత డ్రైవ్ ట్రైన్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఏ డ్రైవ్ వస్తుంది, ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేకపోతే రేర్ వీల్ డ్రైవ్ వస్తుంది అనేది చూద్దాం. సో మనకి రెండు కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్ తోనే వస్తాయి రెండు కార్లు. దీంట్లో ఎటువంటి క్వాడ్ వీల్ డ్రైవ్ కానీ దాని తర్వాత ఆల్ వీల్ డ్రైవ్ కానీ ఆఫర్ చేయట్లేదు వీటిలో. నెక్స్ట్ పీక్ పవర్ అవుట్పుట్ దీంట్లో 135 PS సిరోస్లో, నెక్సాన్ వచ్చేప్పటికి 129 PS. దాని తర్వాత టార్క్ వచ్చేప్పటికి దీంట్లో 255 Nm సిరోస్లో, నెక్సాన్లో 215 Nm. సో క్లియర్గా మనం ఇక్కడ చూడవచ్చు సిరోస్ కొంచెం ఎడ్జ్ ఉంటుంది అనమాట. సో పవర్ అనేది కొంచెం సిరోస్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇనిషియల్ టార్క్ కూడా సిరోస్లోనే ఎక్కువగా ఉంటుంది మనకి. నెక్స్ట్ ఎంఐడిసి రేంజ్, రియల్ వరల్డ్ రేంజ్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఈవీ కార్ అనగానే మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సింది ఇది కూడా ఒక పాయింట్ కదా. సో ఎంఐడిసి రేంజ్ అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు, బట్ రియల్ వరల్డ్ రేంజ్ మనం ఎక్కువగా డిస్కస్ చేయాలి. సిరోస్లో మనకి ఎంఐడిసి రేంజ్ 443 km ఇచ్చారు. రియల్ వరల్డ్ రేంజ్ అరౌండ్ మనకి 300 నుంచి 320 km వరకు వస్తుంది. నేను కొంతమంది ఫాలోవర్స్ దగ్గర నుంచి, దాని తర్వాత నేషనల్ వైడ్ కొంతమంది డ్రైవ్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇదైతే పోస్ట్ చేస్తున్నాను. 300 అయితే గ్యారంటీగా వస్తుంది ఫ్రెండ్స్ సిరోస్ అయితే, దాంట్లో అయితే డౌట్ లేదు. దాని తర్వాత నెక్సాన్ మనకి వాళ్ళు ఇచ్చిందే 275 km అనమాట. ఇది రియల్ వరల్డ్ వచ్చేప్పటికి మనకి 190 నుంచి 210 km వరకు అయితే వస్తుంది అనమాట. సో 190 అంటే ఎగ్జాక్ట్ 190 కాదు, కొంచెం ఇంకా కూడా తగ్గే ఛాన్స్ ఉంది, బట్ 190 అయితే గ్యారంటీగా వస్తుంది. కొంతమందికి 210, 220 కూడా వచ్చే ఛాన్స్ అనమాట రియల్ వరల్డ్ రేంజ్. మన డ్రైవింగ్ కండిషన్స్ని బట్టి, కార్ లోడ్ని బట్టి, దాని తర్వాత మనం ఎంత ఫాస్ట్ వెళ్తున్నాం అని దీన్ని బట్టి చాలా మారిపోతాయి అనమాట ఈ రేంజ్ విషయంలో. సో అది మనం కొంచెం చూసుకోవాలి. దాని తర్వాత డీసీ ఫాస్ట్ ఛార్జింగ్, దీంట్లో వచ్చినప్పటికే 50 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది సిరోస్. నెక్సాన్ వచ్చినప్పటికే 30 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డ్రైవబిలిటీ ఫ్రెండ్స్. సో ఇవన్నీ మాట్లాడుకున్నా కానీ మనకి డ్రైవబిలిటీ అనేది మెయిన్ కదా. సో మనకి వీటిలో ఇంజన్, దాని తర్వాత ఈ నాయిస్లు ఇవి ఏమి ఉండవు కాబట్టి మనం డ్రైవబిలిటీ గురించి క్లియర్గా డిస్కస్ చేయాలి. డ్రైవబిలిటీ మనకి ఏమొస్తాయి, మెయిన్గా సస్పెన్షన్, బ్రేకింగ్ ఎలా ఉంది, దాని తర్వాత హ్యాండ్లింగ్ ఎలా ఉంది, నెక్స్ట్ ఇవన్నీ డిస్కస్ చేయాలి మనం. సో మనకి దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేప్పటికే స్టడ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఇస్తున్నారు. దీంట్లో కూడా సేమ్ అనమాట. సో ఫ్రంట్ సస్పెన్షన్ రెండింటిలో మనకి సేమ్గానే ఉంటుంది. బట్ రేర్ సస్పెన్షన్ మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సిరోస్లో కొంచెం సాఫ్ట్ ఉంటుంది అనమాట. సిటీ పర్పస్కి చాలా బాగుంటుంది. దాని తర్వాత టాటా నెక్సాన్లో మనకి కొంచెం స్టిఫర్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. హైవేస్కి టాటా నెక్సాన్ అనేది చాలా బాగుంటుంది మీకు. నెక్స్ట్ బ్రేకింగ్ సిస్టమ్ సిరోస్లో మీకు ఆల్ వీల్కి డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తారు, బట్ నెక్సాన్లో మాత్రం ఫ్రంట్ వీల్కి బ్యాక్ వీల్కి డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. హ్యాండ్లింగ్ అనమాట. సో సిరోస్లో మనకి మీకు చెప్పాల్సిన పని లేదు. జనరల్గా మనకి కియా అనగానే స్టీరింగ్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది, లైట్ స్టీరింగ్ ఉంటుంది అనమాట. బాడీ రోల్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది దీంట్లో. దాని తర్వాత నెక్సాన్లో మనకి కొంచెం వెయిట్గా ఉంటుంది అనమాట స్టీరింగ్ అనేది, మరి అంత స్మూత్ అయితే ఉండదు. హైవేస్కి చాలా బాగుంటుంది నెక్సాన్ స్టీరింగ్ అనేది. సిటీలో కొంచెం మనకి స్టిఫర్ సైడ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత రీజనరేటివ్ బ్రేకింగ్ గురించి డిస్కస్ చేస్తాం. రెండింటిలో కూడా మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ అయితే ఆఫర్ చేస్తారు. ఇంకా మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సింది ప్రైసింగ్ గురించి. మీకు తెలిసిందే కదా. సో మన ఛానల్ ఎక్కువ మంది మన సౌత్లోనే ఫాలో అవుతారు కాబట్టి ఆ సౌత్ 4 మేజర్ సిటీస్ తీసుకున్నాను నేను. ఇక్కడ ప్రైసింగ్ ఎలా ఉందో మనం 1 by 1 చూద్దాం. సో విజయవాడలో దీని కియా సిరోస్ ప్రైస్ వచ్చేటప్పటికే, బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేటప్పటికే 14,28,000 ఉంది. దాని తర్వాత నెక్సాన్ ఈవీ ప్రైస్ వచ్చేటప్పటికే 13.68 lakhs ఉందన్నమాట. 60,000 డిఫరెన్స్ అయితే ఉంది. హైదరాబాద్ కూడా అరౌండ్ సేమ్ ఉంది, మీరు చూసుకోవచ్చు. 14.34, 13.67, 67,000 అయితే డిఫరెన్స్ వస్తుంది మనకి దీనికి. నెక్స్ట్ చెన్నైలో 14.21 lakhs, 13.25 lakhs, 96,000 డిఫరెన్స్ వచ్చేసింది మనకి చెన్నైలో. బెంగళూరు హైయెస్ట్ అనమాట, తెలిసిందే కదా. అక్కడ ట్యాక్స్లు కానీ ఎక్కువ, ప్లస్ వాటి మీద రోడ్ ట్యాక్స్ ఇవన్నీ ఏం తగ్గట్లేదు కదా వాళ్ళు. మనకి తెలంగాణ తగ్గించినట్టు, ఏపీలో తగ్గించినట్టు అవి తగ్గట్లేదు అనమాట. దానివల్ల 15.44 lakhs అయితే ఉంది మనకి బేస్ వేరియంట్. నెక్స్ట్ వచ్చేప్పటికే 14.23 lakhs ఉంది. డిఫరెన్స్ వచ్చేప్పటికి దాదాపుగా 1,21,000 అయితే ఉందన్నమాట. హ్యూజ్ డిఫరెన్స్ ఇది. సో అది ఫ్రెండ్స్ ఆ ప్రైసింగ్ గురించి, సో వీటి బ్యాటరీ టైప్స్ గురించి, డ్రైవబిలిటీ గురించి అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో దీని అయితే నేను సమరైజ్ చేయను, ఎందుకంటే క్లియర్గా డిస్కస్ చేశాను కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా అలాంటి అనాలిసిస్ బేస్డ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.